ఆమెట్లా కంపేషన్ మాది వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పాలెం విలేజ్. ఈ సైబన్ సిస్టమ్ ఆసియాలోనే నంబర్ 1 ఆటోమేటిక్ సైబన్ సిస్టమ్. ఇది చాలా వర్షాధార పరంగానే ఆధారపడి ఉంటుంది. పైన ఎగువల వర్షం బాగా పడితేనే ఇక్కడ ఆటోమేటిక్గా అవే సైబన్స్ ఓపెన్ అవుతాయి. మరి దీన్ని ఇండియాలో మన ఆసియా ఖండంలో మన ఇండియాలో తెలంగాణలోనే ఉంది ఒక సైబన్ సిస్టము. దీన్ని సరళసాగర్ అంటారు. ఇది రాజుల కాలం అప్పుడు వనపర్తి రాజావారు రాజా రామేశ్వరరావు వాళ్ళ అమ్మ పేరు మీద, వాళ్ళ అమ్మ సరళమ్మ అని వాళ్ళ అమ్మ పేరు మీద దీన్ని వాళ్ళు రెండు రాజ్యాల మధ్యలో దీన్ని నిర్మించారు వాళ్ళ అమ్మ పేరు మీద. అప్పట్లో చాలా కూలి వాళ్ళకు కూడా లేకపోతే ఉపాధి కల్పించి ఈ సైబన్ సిస్టమ్ తోటి ఆసియాలోనే నంబర్ 1గా ఈ సైబన్ సిస్టమ్ ఓపెన్ చేస్తారు. దీంట్లో ఎలాంటి ఆపరేటింగ్ లేకుండా, మనుషుల ఆస్కారం లేకుండా వాటర్ దాని లెవెల్లో వస్తే 1 by 1 సైబన్స్ ఆటోమేటిక్గా ఓపెన్ అయ్యి ఈ మంచి ఆహ్లాదకరంగా చూడడానికి కూడా పబ్లిక్ చాలామంది వస్తారు. దీన్ని గవర్నమెంట్ కూడా చాలా డెవలప్మెంట్ చేసి దీన్ని పర్యాటక కేంద్రంగా చేస్తే చాలా బాగా అభివృద్ధి చెందుతుంది. ఊరు సిలికటోన్పల్లె. నా పేరు చిన్న వెంకటయ్య. పెద్దమందడి మండలం, వనపర్తి జిల్లా. మా ఊరి కాడ నీళ్ళు వస్తేనే ఇక్కడ సైబన్ తెరుచుకొని ఉంటాయి. వెనకటి కాటమిట్టుగా ఆనగట్ట ఉంది, చెక్ డ్యామ్. ఆ తర్వాత ఆ చెక్ డ్యామ్ దుంకుతూనే ఇక్కడ నీళ్ళు సైబన్ తెరుచుకుంటాయని మేము ఆటోమేటిక్గా ఉంటాయి. వెనకటికి శంకరమ్మ ఒక మనిషికి 2 కిలోల బియ్యం, కడుపున్న పిల్ల కొడుక బియ్యం ఇచ్చి కూలి చేసుకొని బతికిరు వెనకటికి తాత ముత్తాతల నాడు కొడుక. అలాగనే ఇప్పుడు మా బావి దగ్గర నీళ్ళు వస్తేనంటే ఆటోమేటిక్గా తెలుసుకుంటా అని మేము చూడడానికి వచ్చినాం.